యోగా అధ్యాపకులందరికీ కూడా నా ప్రణామాలు. మనం అందరం కూడాను సెషన్ అంటే ఈ విధానం స్టార్ట్ చేసే ముందు మన గురువులైన వారిని ఒకసారి సంస్మరించుకోవడం అనేది మన సంప్రదాయం కాబట్టి ముందుగా స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయతే నమః. శ్రీరామకృష్ణులకు మాతా శారదాదేమాతకు వందనాలు. తర్వాత మనం వివేకానందుని పేరు మీద ఈ సంస్థ నడుస్తూ ఉన్నది కాబట్టి ఓం నమ శ్రీయతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. ఇలా గురువందనం చేసుకొని మనం ఈ రోజు విషయంలోకి వెళ్దాం. మనం ముందుగా క్రితం జరిగిన క్లాసులో 1వ యూనిట్ గురించిన పరిచయాన్ని చేసుకున్నాం. దాన్ని మీరందరూ కూడాను అధ్యయనం చేసి ఉంటారు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. బహుశా మీ అందరి దగ్గర ఆ ఇంగ్లీష్ లో ఇవ్వబడిన టెక్స్ట్ ఉండి ఉంటుంది. మీరు చదవగలిగిన వారందరూ కూడాను ఇంగ్లీష్ టెక్స్ట్ ని చదవండి. చదవలేని వారికి, అర్థం చేసుకోలేని వారికి ఈ సెషన్ అదే ఇంగ్లీషు టెక్స్ట్ ని మీ అందరికీ కూడాను తెలుగులో వివరించే ఒక ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎందుకంటే మీ అందరికంటే ముందుగా నేను కూడాను ఈ వైఐసే అనే ఒక ఆ విధానాన్ని అనుసరించి ఉన్నవాడిని కాబట్టి నాకు ఈ విషయం మీద అంటే సబ్జెక్ట్ మీద పరిచయం, అవగాహన ఉన్నది. అందువల్లనే మీకు బోధించగలిగే ఆ అనుగ్రహాన్ని ఆ రామకృష్ణ పరమహంస, వివేకానందులు నాకు అనుగ్రహించారని భావిస్తున్నాను. ఆ అనుగ్రహం మీ అందరి మీద కూడాను అది ఖచ్చితంగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. పోతే ఈ రోజు యూనిట్ 2 అనే ఒక 2వ యూనిట్ లోకి మనం ప్రవేశిద్దాం. ఈ యూనిట్ 2 ఇంగ్లీషు పదాలు, దానికి తెలుగు రెండు కూడాను చెప్పే ఒక ప్రయత్నం చూద్దాం మనం. ఇది ఒక స్ట్రక్చర్, ఇదంతా కూడాను ఒక విధానంలో నిర్మించబడింది అనమాట. ఆ నిర్మాణం ఎలా ఉందంటే ఇంట్రడక్షన్ అంటే దీని గురించిన విషయం గురించిన పరిచయం. ఇంతకీ ఈ విషయం ఏమిటి? వై యోగా, యోగ అనేది ఎందుకు? వినిపిస్తుంది కదా మీ అందరికీ? వినిపిస్తుంది సార్. సంతోషం అమ్మా. ఓకే, యోగా అనేది ఎందుకు, అలాగే దీని ఆబ్జెక్టివ్స్ అంటే ఇది ఉద్దేశం, అసలు యోగా అనేది మనం ఎందుకు నేర్చుకోవాలి? యోగా ఫర్ ఎడ్యుకేషన్ అంటే ఇది ఒక విద్య కింద ఏ విధంగా నేర్చుకోవాలి? ఇందులో పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వ్యక్తిత్వ వికాసం అనేది ఉంది కదా, అది 4-5 లెవెల్స్ లో ఉన్నాయన్నమాట. 5 లెవెల్స్ లో ఉన్నాయి. ఆ లెవెల్స్ ఏంటంటే, ఒకటి ఫిజికల్ లెవెల్ అంటే భౌతిక స్థాయి, రెండవది మెంటల్ లెవెల్ అంటే మానసిక స్థాయి, మూడవది ఎమోషనల్ లెవెల్. ఎమోషన్ అంటే మనం భావ ఉద్వేగాలు అని చెప్పేసి అంటాం. భావాలు, ఉద్వేగాలు ఈ స్థాయిలో ఎలాగా అభివృద్ధి చెందాలి అంటే వ్యక్తిత్వ నిర్మాణం ఈ స్థాయిలో ఎలాగా. తర్వాత ఇంటలెక్చువల్ లెవెల్ అంటే వైజ్ఞానిక విధానంలో అంటే తెలివితేటలకు సంబంధించిన ఇంటలెక్చువల్ ఆ విధానంలో వ్యక్తిత్వ నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది. చివరిగా స్పిరిచువల్ బేసిస్ అంటే ఆధ్యాత్మిక విధానంలో వ్యక్తిత్వ నిర్మాణం. ఇలాగా వీళ్ళు 5 విధానాల్లో మనకి ఈ సెకండ్ యూనిట్ లో మనం నేర్చుకోబోతున్నాం. ఇందు నిమిత్తం మనకు కావాల్సింది ఏంటంటే ప్రమాణాలు కావాలి కదా. ప్రమాణాలు మనకి ఎక్కడి నుంచి వస్తాయి? మనం అంటా ఉంటాం వేద ప్రమాణం, ఆప్తవాక్య ప్రమాణం, అనుమాన ప్రమాణం. ఈ వేద ప్రమాణం అనేది మన సనాతన ధర్మంలో వేదాలని మనం
స్టాండర్డ్ అని చెప్పేసి అంటే ప్రతీకలుగా ఒక నిర్ణయాత్మక నిశ్చయాత్మక విధానాలుగా అంగీకరించాం కాబట్టి మనం వేదాన్ని ప్రమాణంగా తీసుకుంటున్నాం. రెండవది ఆప్తవాక్య ప్రమాణం. ఆప్తవాక్యం అంటే ఏంటి? నా వాళ్ళు, మా ఋషులు, మా పెద్దలు వాళ్ళు చెప్పారు, వాళ్ళు అనుభవించి చెప్పారు కాబట్టి ఇది ఖచ్చితంగాను మా మంచికి ఉపయోగిస్తుంది అనే ఒక ఈ విధంగా కూడా మనం నమ్ముతాం. అలాగా ఈ ఈ విధమైన విషయాలు మన యోగకు సంబంధించిన గ్రంథాలలో ఏ విధంగా మనకి చెప్పబడిందో ఈ చెప్పబడిన విషయాలు అన్నిటిని కూడా క్లుప్తంగా మనం ఇందులో పరిశీలించబోతున్నాం అన్నమాట. యోగా ఫర్ హెల్త్. ఇంతకీ మనం యోగ అభ్యాసం చాలా మంది ఎందుకు చేస్తారు అని చెప్పేసి అంటే కేవలం శారీరక అనారోగ్యాలు లేదంటే అసమతుల్యతలో ఉండబట్టి అవి సరి చేసుకునే ఉద్దేశంతో కూడా యోగ సాధన ఆరంభించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఆబ్జెక్టివ్ అనేది ఒక యోగిగా మారడం అనే దానికి సంబంధించిందైనా సరే ప్రాథమికంగా శరీరానికి సంబంధించిన విషయాన్ని సరి చేసుకోవాలి అనే ఉద్దేశంతో మొదలుపెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి యోగ ఆరోగ్యానికి ఏ విధంగా మనకి సహకరిస్తుంది. అలాగే కాషన్స్. కాషన్స్ అంటే జాగ్రత్తలు. అంటే కొంచెం మనకి కొత్త విషయం ఏదైనా తెలిసింది అని చెప్పేసి అంటే అబ్బా దీనివల్ల లాభం ఉందండి మనకి అని తెలియగానే అది మనం ఎక్కువ పొందాలని అన్నట్టు. అంటే పొద్దున్నే లేచి నిమ్మకాయ నీళ్లు తాగండి అని చెప్పేసి అని అన్నారని చెప్పేసి అని ఒకేసారి ఒక 4-5 నిమ్మకాయలు తాగామంటే ఏమవుతుంది? ఎసిడిటీ వస్తుంది. ఇలా అలాగే నడవడం మంచిది అని చెప్పేసి అని అన్నప్పుడు శరీరానికి ఎంత శక్తి ఉందో అంతవరకే పరిమితంగా నడవడం వల్ల ఉపయోగం ఉంటుంది. కానీ అతిగా అంటే 10 మైళ్ళు 20 మైళ్ళు నడిచేసినంత వల్ల ఏమాత్రం ఉపయోగం. అది దానికి సంబంధించిన జాగ్రత్తలు అన్నమాట. అంటే ఎంతవరకు చెయ్యాలి, ఏం చెయ్యాలి అనే దాని గురించిన జాగ్రత్తలు మనకి కాషన్స్ అనే ఆ శీర్షికలో మనం తెలుసుకుంటాం. తర్వాత యోగా వే ఆఫ్ లైఫ్ అండ్ సొసైటీ. ఇప్పుడు మనం ఒక యోగిక లేదంటే యోగ జీవన విధానాన్ని మనం అనుసరిస్తూ ఉండేటట్లయితే సంఘంలో మన పాత్ర ఏమిటి? అలాగే మన వంటి వారి వల్ల ఏ విధమైన సంఘం నిర్మాణం అవుతుంది అనే విషయాన్ని కూడా మనం దీంట్లో తెలుసుకోబోతున్నాం అన్నమాట. చివరిగా వచ్చి యోగా వే ఆఫ్ లైఫ్ అండ్ సొసైటీ తర్వాత సమ్మరీ. అంటే ఇప్పుడు ఇందులో మనం ఏమి నేర్చుకున్నాం, ఈ సబ్జెక్ట్ లో యూనిట్ 2 లో ఏమి నేర్చుకునే దాని యొక్క క్లుప్తంగా ఒక చిన్న విషయం తెలియజేస్తారనమాట. అది సమ్మరీ అంటాం. తర్వాత మోడల్ క్వశ్చన్స్ ఆన్సర్స్. అంటే ఈ సబ్జెక్ట్ కి సంబంధించి సాధారణంగా ఇవ్వబోయే ప్రశ్నలు ఏమిటి అంటే మొత్తం సబ్జెక్ట్ అంతా చదవాలి, అర్థం చేసుకోవాలి. ఇది పరీక్షలు రాయడం కోసం ఉద్దేశించింది కాదు. నిజంగా చెప్పాలంటే మనల్ని ఒక వ్యక్తి నిర్మాణం చేసుకునేటట్టుగా సంపూర్ణ వ్యక్తి నిర్మాణం చేసుకునేందుకు కదా మనం ఈ యోగాభ్యాసాన్ని తీసుకుంది. కాబట్టి ఇది చదివినందువల్ల మనం ఏ విషయం తెలుసుకున్నాం అనేది కూడా ఒక పరీక్ష పెట్టుకోవాలి కదా. వీళ్ళు ఒక పరీక్ష పెడతారు. పరీక్షలో ఇవ్వబోయే మోడల్ క్వశ్చన్స్ అంటే మాదిరి ప్రశ్నలు ఉంటాయి కదా. మాదిరి ప్రశ్నలు చివర్లో ఇవ్వబడతాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఒకదాన్ని ఒకటి చూద్దాం. ఇవి మన 1వ యూనిట్ మనం కేవలం ఒక సెషన్ లోనే మనం పూర్తి చేసుకోగలిగాం. కానీ ఈ 2వ యూనిట్ మాత్రం విషయం చాలా పెద్దది. ఎందుకంటే వై యోగా, యోగా ఎందుకు అనేది మనం తెలుసుకోవాలి కదా. కాబట్టి ఇది చాలా విస్తృతంగా ఉంటుంది. ఈ విస్తృతంగా ఉన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే ఇది కేవలం పరీక్షను ఉద్దేశించో లేదంటే కేవలం ఎవరో ఏదో ప్రశ్న అడుగుతారు నేను సమాధానం చెప్పాలి అనే దాన్ని కాకుండా మీ జీవితంలో ఇది ఆ అభేదమైన అభేదమైన అంటే ఇట్స్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యూ అండ్ యోగా ఇస్ ద సేమ్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యోగా. యుజ్యతే ఇది యోగ అన్న అంటే ఒకటి కావడం, ఏకం కావడం. దీనితో ఏదైతే పరమాత్మ అని మనల్ని మనం గ్రహిస్తామో ఆ గ్రహణతో ఏకం కావడం, పరమాత్మ అనేది జీవాత్మ అనేది ఒక్కటే అని తెలుసుకోవడం యోగా. కాబట్టి ఈ యోగా అనేది తెలుసుకున్నందువల్ల మన జీవితం ఏ విధంగా ప్రభావితం అవ్వాలి, మన ప్రవర్తనలోను మన వ్యవహార శైలిలోను ఏ విధమైన మార్పు రావాలి అనే దానికి ఇది నాంది. కాబట్టి మీరందరూ కూడాను ఆసక్తి ఒక్కటే కాకుండా ఏదో సర్టిఫికేట్ పొందుతున్నాం అని మాత్రం కాకుండా
యోగని ఒక జీవన విధానం కింద మేము తీసుకుంటాం అనే ఒక సంకల్పాన్ని చేసుకొని మీరందరూ కూడా దీనికి కట్టుబడి ఉంటారు అని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే ఆ కట్టుబడి శక్తి మీకు యతిరాజులైన వివేకానందులు, వారి గురుదేవులైన రామకృష్ణ పరమహంస శారదామాతల వలన తప్పకుండా మీకు లభిస్తుంది అని నా ఆశీర్వాదాన్ని కూడా మీ అందరికీ అందిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం సబ్జెక్ట్ చూద్దాం. ముందుగా సబ్జెక్టును చూద్దాం. చూసి తర్వాత అందులో ఉన్న విశేషాన్ని వివరంగా పరిశీలిద్దాం. సబ్జెక్ట్ అనేది చదువుకునేది కాబట్టి నేను కూడా దీన్ని చదివేస్తాను ముందుగా. తర్వాత దాన్ని మనం కొంచెంగా వివరంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పరిచయం అనే దాని గురించిన ఆ విషయం. ఈ పరిచయం ఏంటి? నిజానికి ఏదైనా ఒక పద్ధతిని మనం మనకి అనుకూలంగా ఉంటుంది, లాభం కలిగిస్తుంది అంటేనే కదా మనం ఆచరిస్తాం. ఆచరించడానికి సిద్ధపడతాం. గతంలో ఏం జరిగింది? సైన్స్ అనేది ఎంటర్ అయింది మానవ జీవితంలో. అంటే అసలు నిజానికి వేదం మనకి శాస్త్రం. అది శాస్త్ర ప్రమాణం. అది ఎందుకంటే అనుభవం పూర్వకంగా లభించిన జ్ఞానాన్నంతా ఏకీకృతం చేస్తే వచ్చింది. అలాగే సైన్స్ అనేది కూడా చుట్టూ ఉన్న పర్యావరణాన్ని, ప్రపంచాన్ని గమనించినందువల్ల పొందిన విషయాన్ని, విజ్ఞానాన్ని అంతా కూడా ఇచ్చేస్తే, వృక్షాల గురించి అయితే బాటనీ అని చెప్పేసి అన్నాం, జంతువుల గురించి అయితే జువాలజీ అని అన్నాం, భౌతిక విషయాలైన మ్యాగ్నెటిక్ అంటే ఆకర్షణ శక్తులు కానివ్వండి, విద్యుత్తు కానివ్వండి, వీటి గురించి తెలుసుకుంటూ ఫిజిక్స్ అని చెప్పేసి అన్నాం. రసాయనాల గురించి తెలుసుకున్న దాన్నేమో రసాయన శాస్త్రము, కెమిస్ట్రీ అని చెప్పేసి నిర్వచించాం. సో ఏది చూసినా సరే మనం ఆధునిక కాలంలోని అభివృద్ధి అంతా కూడాను ఈ శాస్త్రము, దానికి సంబంధించిన ఆచరణీయమైన విధానాన్ని సాంకేతికత అంటాం. శాస్త్రము, సాంకేతికత ఈ రెండింటిని మనం అంగీకరించాం. మన జీవితాల్లో ఒక భాగాన్ని చేసుకున్నాం. ఆ జీవితంలో భాగం చేసుకున్న దానికి అనుగుణంగానే మన జీవన విధానాన్ని సాగించి అభివృద్ధిని కూడా సాధించాం. కాబట్టి శాస్త్రాన్ని మనం అంగీకరించి ప్రమాణం అని చెప్పేసి అన్నాం. అలాగే ఇది గతంలో జరిగింది. మరి ఇప్పుడేం జరుగుతుందంటే యోగము అనే దాన్ని కూడా ఒక శాస్త్రము, అది ప్రమాణమైనది. మన ఆ మానసిక, శారీరక, సాంఘిక అభివృద్ధికి, ఆరోగ్యానికి కూడాను యోగము ఉపకరిస్తుందన్న విషయాన్ని ఆధునిక సమాజం కూడా అంగీకరించి యోగాన్ని కూడా ఒక ప్రమాణంగా తీసుకొని దాన్ని ఆచరణాత్మకమైన రూపంలో పెట్టేందుకు సిద్ధపడింది. ఇది యోగ గురించిన పరిచయం అన్నమాట. ఇప్పుడు ఇంతకీ యోగా అసలు ఎందుకు? ఇప్పుడు మనందరం యోగ సాధన చేస్తానికి సిద్ధపడి ఈ కోర్సులో జాయిన్ అయ్యాం. అసలు ఇంతకీ యోగా అనేది ఎందుకు అనే విషయం తెలియకుండా ముందుకెళ్ళిన తర్వాత ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఏముండదు కదా. కాబట్టి మనం అసలు ఇది ఎందుకు చేస్తున్నాం, యోగా ఎందుకు చెయ్యాలి అనే విషయాలు గురించిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, గతంలో సైన్స్ ని మన ప్రమాణంగా అంగీకరించి దాన్ని మన జీవితంలో అప్లై చేసుకున్నాం. ఇప్పుడు యోగాను కూడా అదే విధంగా ఒక ప్రమాణంగా అంగీకరించి అప్లై చేసుకునేందుకు సిద్ధపడి చాలా సమాజాలు, చాలా దేశాలు వారి మతానికి కానీ, వారి ఆచరణీయ పద్ధతులకు కానీ దీనికి సంబంధం లేదన్న విషయాన్ని తెలుసుకుని యోగ ద్వారా శారీరక, మానసిక, సాంఘిక అభివృద్ధి సాధ్యమవుతుంది. అది కూడాను మోరల్ గ్రౌండ్స్ అండ్ మోరల్ వాల్యూస్ అంటే నైతికమైన విలువలతో కూడిన సమాజాన్ని స్థాపించేందుకు ఉపయోగపడుతుందని అందరూ కూడా ఆచరిస్తూ ఉన్నారు. అది మనం చూస్తూ ఉన్నాం. యోగా డే అని చెప్పేసి జూన్ లో నిర్వహించుకుంటూ ఉంటాం కదా. ప్రపంచం మొత్తం నిర్వహించడం, యోగకు ఆవిర్భావ దేశమైన భారతదేశానికి ఇది ఎంతో గర్వకారణమైన విషయం కదా. మరి ఇప్పుడు రెండోది, ఇందాక మనం విషయం రెండో విషయం ఏంటంటే ఉద్దేశం. అసలు ఇది ఫలానా ఒక ఉద్దేశం, ఏదన్నా పని చేసామంటే ఏ ఉద్దేశంతో చేస్తున్నాం అని చెప్పేసి మనం ప్రశ్నించుకుంటాం, లేదంటే ఎదుటి వాళ్ళు ఎవరన్నా అడుగుతుంటారు కదా. ఈ ఉద్దేశం ఏంటంటే ఈ యూనిట్ లో మీరు యోగా నేర్చుకున్నందువలన ఒకటి కండరాల స్థాయిలో, రెండవది శ్వాస స్థాయిలో, మూడవది మానసిక స్థాయిలో, నాలుగవది మేధ అంటాం మనం, తెలివి అంటే దాన్ని మేధ స్థాయిలో, తర్వాత
భావోద్వేగ అంటే ఎమోషన్స్ అని చెప్పేసి అంటాం. భావోద్వేగ స్థాయిలో ఈ ఏ విధమైన లాభాలను పొందుతాము అనే విషయం మనం ఇందులో తెలుసుకుంటాం. అలాగే నిత్య జీవితంలో అనేక విధాలుగా దివ్యత్వం అంటే డివినిటీ అంటాం కదా మనం, ఏ విధంగా ప్రవేశించి, నిజం చెప్పాలంటే మనల్ని ఏమంటాం, మనిషి కూడా ఒక జంతువే అని చెప్పేసి అంటాం. 84 లక్షల జీవరాశుల్లో మనిషి కూడా ఒకడు. కాబట్టి ఈ జీవరాశులు అంటే జంతు. కానీ మనిషి తన తెలివితేటల వల్ల, ఈగో అనే అహంకారం వల్ల ఆహ్, జంతు స్థాయి నుంచి దాటి సంఘ స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు ఈ దివ్యత్వం ప్రవేశించి జంతు స్థాయిలో ఉన్న మానవుడు పరిపూర్ణ మానవుడుగా మార్పు చెందడం ఎలాగా అనే విషయం మనకి ఈ యోగ సాధనలో తెలుసుకుంటాం. ఆరోగ్య సాధన, ఉద్యోగం, వ్యాపారం. ఈ వ్యాపారాల్లో మనకి సాధారణంగా ఎదుర్కొనే ఈ ఒత్తిడులు ఉంటాయి కదా! అంటే ఒక టైమ్ టార్గెట్ కానీ, లేదంటే అచీవింగ్ టార్గెట్ కానీ అని చెప్పేసి అంటాం. ఇది సాధించాలి, ఈ సమయంలో ఇది సాధించాలి అనే ఒక ఇదండి. అది సాధారణంగానే మనిషిలో ఒత్తిడిని కలుగజేస్తుంది. ఈ ఒత్తిడిని ఎలా యోగా వలన ఎదుర్కోవచ్చు అనే యోగ ఆచరణలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మనం ఈ యూనిట్ లో తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఇప్పుడు యోగా వలన ఏదో మనం ఏదైనా చేసామంటే ఏదో ప్రయోజనాన్ని ఆశిస్తాం కదా. యోగా వలన ఏమిటి ప్రయోజనం అంటే, ఇప్పుడు మనల్ని నిజంగా చెప్పాలంటే రోజు ఒకటి నస పెడతా ఉంటది. ఏంటి ఆ నస పెట్టేది? విచారం. ఎందుకు విచారిస్తున్నామో తెలియదు. దాన్ని సాడ్ అని చెప్పేసి అంటాం మనం. సాడ్ అంటే నిజానికి ఏంటో తెలుసా? సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్. ఇది ఒక్కొక్క సీజన్ కి అనుగుణంగా మన మీద ప్రకృతి చూపే ప్రభావం అన్నమాట. ఈ సాడ్‌నెస్ దాన్నే విచారం అని చెప్పేసి అంటాం. విచారం, తద్వారా వచ్చే ఆందోళన, ఆ తర్వాత వచ్చే ఉద్వేగం, తర్వాత కంగారు, తొందరపాటు, ఇవన్నీ చూసావా? అంటే మనకు సహజంగా కాకుండా అసహజంగా ఏర్పడే విషయాలన్నమాట ఇవన్నీ కూడాను. ఇలాంటి ఇబ్బందులు మనకు తెలియాలి గదా! దీనివల్ల నేను కంగారు పడుతున్నాను, నేను ఆతృత పడుతున్నాను, నేను ఆందోళన, ఉద్వేగం చెందుతున్నాను అన్న విషయాలు మనకి ఎరుకలోకొస్తాయి. అంటే ఓహో! ఇది నేను చెయ్య ఇది దీని వలన నాకు లాభము కాదు, నష్టమున్నది అని తెలిసి వస్తుంది ఫస్ట్. దాన్ని మనం ఎరుక అంటాం. యోగ వలన మనకి ఈ ఎరుక సంభవిస్తుంది. ముందు తెలిసిన తర్వాత ఏం చేస్తాం? తెలిసిన తర్వాత ఉంచుకుంటామా? మనకి పనికిరానిది, మనకి హాని చేసేది, మనకి నిరుపయోగమైంది అది మనం ఎప్పుడు కూడాను మనతో నిలుపుకునే ప్రయత్నం చేయం గదా! అది తీసేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నాం. దానికి కావలసిన ఆ స్కిల్ అంటే ఆ ప్రజ్ఞ మనకి యోగ వలన లభిస్తుందన్నమాట. హ్మ్. ఆహ్, మనిషిలో నిజంగా ఈ శక్తులన్నీ కూడాను సుప్తావస్థ అంటే నిద్రాణంగా ఉంటాయన్నమాట. వీటినన్నిటిని తట్టుకొని ఎదిగే శక్తి. ఈ నిద్రాణంగా ఉన్న ఈ ప్రజ్ఞలన్నీ కూడాను ఒక శాస్త్ర విధానంలో, విధి విధానంలో ఎలాగ జాగృత పరచాలో యోగా మనకి విశదం చేస్తుందన్నమాట. తద్వారా జరిగేదేంటి? ఎప్పుడైతే లోపాలు తీసేసామో ఏం జరుగుతుంది? పూర్ణత్వం అన్నమాట. ఇప్పుడు ఒక చెంబులో కొంచెం నీళ్లున్నప్పుడు వెలితి ఉంది, ఖాళీ ఉందని చెప్పేసి అంటాం మనం. దాన్నేం చేయాలి? ఖాళీని నీటితో నింపుతాం. నింపినప్పుడు ఏమవుతుంది? పాత్ర నిండుతుంది. నిండిన దాన్నే మనం పూర్ణ పాత్ర అని చెప్పేసి అంటాం. ఈ విధంగా మనలో ఉన్న లోపాలను తొలగించుకున్న తర్వాత మనం పూర్ణత్వాన్ని సాధించుకుంటాం. పూర్ణ మానవుడి కింద మనం రూపొందుతాం అన్నమాట. ఇప్పుడు మనిషిలో అనేక నైపుణ్యాలుంటాయి. ఏవి? బౌద్ధికమే కానివ్వు, అంటే భౌతికమే కానివ్వు, మానసికమే కానివ్వు, భౌతికమే కానివ్వు, భావోద్వేగమే కానివ్వు, వీటన్నిటి స్థాయిల్లో కూడా సమగ్రమైన అభివృద్ధి, సమతులంగా ఎదుగుతాం. ఈ ఆధునిక జీవితాన్ని ఏమంటాం మనం? యంత్రాల ప్రభావంతో జీవిస్తున్నాం కదా! అందుకనే ఆధునిక జీవితం యాంత్రిక జీవనం అని చెప్పేసని కూడా మనం వ్యవహరిస్తూ ఉంటాం. ఈ యాంత్రిక జీవితం సవాళ్ళను విసురుతుంది మనకి.
ఎందుకంటే ఈ సమయానికి ఇది చెయ్యాలి, ఈ సమయానికి ఇది అందుకోవాలి, ఈ సమయానికి పరిగెత్తాలి అనే ఈ సవాళ్ళు విసురుతూ ఉంటుంది కదా. ఈ సవాళ్ళన్నిటినీ కూడాను ఎదుర్కొనడానికి కావలసిన శక్తి మనలోనే ఉన్నది. ఆ మనలోనే ఉన్న శక్తిని జాగృత పరిచి మన ఎరుకకు తీసుకువచ్చి ఆ సవాళ్ళను ఎదుర్కొనే ఒక మంచి శక్తి మనకి యోగ వలన ప్రసాదించబడుతుంది. ఇది యోగ వలన మనకి జరిగే ప్రయోజనం. ఇప్పుడు ఇప్పుడు మీరందరూ కూడాను విద్యార్థులుగా ఉన్నారు, యోగ విద్యార్థులుగా ఉన్నారు. మామూలుగా ఏదో జీవన ఉపాధి కోసం నేర్చుకునే విద్యలన్నీ ఒక విధంగా ఉంటే, ఇది పరిపూర్ణ మానవుడుగా మిమ్మల్ని రూపొందించేందుకు ఉద్దేశించబడిన విద్యా విధానం కాబట్టి, ఇది ఏ విధంగా మనం నేర్చుకోవాలి అంటే, అదే మనం అందుకని విద్యను ఎందుకోసం అభ్యసిస్తామంటే ఏదో ఉపాధి కోసం సాధారణంగా. కానీ నిజానికి విద్య అనేది మన సమర్థత పెరిగి లోపాలన్నీ కూడా తొలగి పరిపూర్ణత సాధించి పూర్ణ మానవుడిగా రూపొందించేందుకే మన విద్య మనకు ఉపయోగపడాలి. అలాగని ఇది ఏదో ఒక రంగానికి పరిమితం కాదు కదా, మొత్తం జీవితానికే ఇది సంబంధించిందై ఉండాలన్నమాట. సామాన్య మానవుడు అని అనుకుంది. సామాన్య మానవుడు అనేది వాడు ఎలాంటి వాడంటే, ఒక గని నుండి ముడి పదార్థాన్ని తీస్తాం. ఈ ముడి ఇనుము అని చెప్పేసి అంటాం. అది ఎందుకన్నా ఉపయోగిస్తుందా అంటే, అది దాన్ని శుద్ధి చేసి ఇనుమును వస్తువుగా తయారు చేసే స్థితికి తీసుకువచ్చినప్పుడు మాత్రమే ఇనుము అనేది మనకి ఒక యంత్రం తయారు చేయడానికి కానీ, ఏదైనా ఒక పనిముట్టు చేయడానికి కానీ ఉపయోగిస్తుంది. ఈ విధంగా సామాన్య మానవుడు అనేవాడేమో ఒక ముడి పదార్థం వంటి వాడు అనమాట. ఆ పదార్థం నుంచి మనకు ఉపకరించే ఒక వస్తువు, యంత్రము దాన్ని సర్వోన్నతుడు అని చెప్పేసి అంటాం. మన సామాన్య మానవుడు సర్వోన్నతుడుగా అనే ఒక నాణ్యమైన వస్తువును తయారు చేసేందుకు మనకి ఉపకరించేదే ఈ విద్య అనేది. ఇప్పుడు మనకు ఇది ఉంటుంది, ఒక పాట ఒకటి ఉంటుంది. దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగిన సందేహం, మనుషులనేవారు ఉన్నారా అని దేవుడికి వచ్చిన అనుమానం. అంటే బుద్ధిని ఇచ్చి హృదయాన్నిచ్చి భూమి నీదని పంపాడు. అంటే అప్పుడేమంటా బుద్ధికి హృదయం లేక, హృదయానికి బుద్ధే రాక, నరుడే ఈ నరలోకం నరకం చేశాడు. అంటే ఇప్పుడు చూసారా, ఏముండాలి? బుద్ధి ఉండాలి, దానికి హృదయం తోడవ్వాలి. కేవలం బుద్ధి వలన మాత్రమే, బుద్ధిజీవుల వలన జరిగేది ఏంటంటే వారి స్వార్థమే వారు చూసుకుంటారు. కానీ హృదయం అనేది కలిసినప్పుడు మాత్రమే తను పొందింది 10 మందితో పంచుకునే ఆ ప్రవర్తనలో తేడా వస్తుంది అన్నమాట. ఎలాగా ఆ తన చుట్టూ ఇప్పుడు మనం కేవలం మనం అభివృద్ధి చెందడం ఒకటే కాదు కదా, మనతో పాటుగా మన చుట్టూ ఉన్న మన కుటుంబం, మన కుటుంబంతో పాటుగా మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉన్న మిగతా సంఘ జీవులు అందరూ కూడా పరిపూర్ణులు కావాలి అనే సంస్కారాన్ని నేర్పేదై ఉండాలి విద్య. యోగ విధానంలోని ఒక ప్రత్యేకత ఏంటంటే, మనలోని ఇది అనుకున్నాం కదా ఇందాక, మనిషికి ఉండే రకరకాల ప్రజ్ఞలు అంటే నైపుణ్యాలు అని చెప్పేసి, లైఫ్ స్కిల్స్ అని చెప్పేసి అంటాం. ఈ స్కిల్స్ అన్ని కూడాను ఆధ్యాత్మికంగా ఎదిగినందువలన మాత్రమే అవి మెరుగుపడతాయి. ఆధ్యాత్మికత ఏర్పడగానే ఏమవుతుందంటే అది స్వార్థ రహితం అయిపోతాయి. స్వార్థం ఎప్పుడైతే పోయిందో నిస్వార్థం అని చెప్పేసి అంటాం, పరహితం అని చెప్పేసి అంటాం. స్వహితం అనే దానికన్నా మించి పరహితం కోసం ఏది చేసినా సరే ఎదుటివారి మేలు కూడా అందులో మనం దృష్టిలో పెట్టుకుంటాం అన్నమాట. ఇంకా ఇప్పుడు సమగ్ర వ్యక్తిత్వ వికాసం అంటే ఆధ్యాత్మిక ఎదుగుదల వలన మాత్రమే సమగ్రమైన వ్యక్తిత్వ వికాసం అనేది మానవుల్లో జరుగుతుంది. దాన్ని మనం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ త్రూ స్పిరిచువల్ గ్రోత్. అంటే ఆధ్యాత్మికత వల్ల మాత్రమే పర్సనాలిటీ సమగ్రంగా అభివృద్ధి అనేది, వికాసం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇది కూడాను మనం యోగా విద్య వలన తెలుసుకుంటాం అనమాట. ఇప్పుడు తర్వాత విషయం ఏంటంటే మనం తెలుసుకోబోయేది వ్యక్తిత్వ వికాసం. వ్యక్తిత్వ వికాసం అనేది చాలా పెద్ద విషయం.
ఎందుకంటే మనల్ని మనం పరిపూర్ణులుగా చేసుకునేందుకు కావలసిన విజ్ఞానము విద్య రూపంలో లభించినప్పుడు మాత్రమే మనం పూర్ణత పొందాలి. పూర్ణత అనే దానికి కూడా 5 స్థాయిలు ఉన్నాయని చెప్పేసి మనం ముందుగా ఒక బ్రీఫ్ గా తెలుసుకున్నాం. అవి ఏంటంటే ఇవి భౌతిక స్తరం, మానసిక స్తరం, వైజ్ఞానిక స్తరం, ఆధ్యాత్మిక స్తరం, ఈ ఈ సాంఘిక స్తరం. ఈ స్తరాలన్నిటిని కూడాను ఒక్కొక్కటి మనం ఇప్పుడు విడివిడిగా చూద్దాం. మొట్టమొదటిగా భౌతిక స్తరంలో వ్యక్తిత్వ వికాసం అంటే ఫిజికల్ ప్లేన్ లో మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నమాట. భౌతిక స్తరం అంటే మనం అర్థం చేసుకోవాల్సింది భౌతికం అనగా ఏమంటాం శరీరం అని చెప్పేసి అనుకుంటాం. అంటే ఈ శరీరం ఒక ఇది మన ఆ, పూర్ణత అని చెప్పేసి అంటే ఇంత ఒడ్డు, ఇంత పొడుగు, ఈ 100 కిలోల బరువు, ఇవి కాదు. మనం ఈ విధంగా అర్థం చేసుకోకూడదు. యోగ నిర్దేశాలు ఏం చెప్పినాయి అంటే ఒక ఆదర్శవంతమైన శరీరం అనేది ఐడియల్ బాడీ ఎలా ఉండాలి అని చెప్పేసి అంటే ఒక చక్కని శరీరం సామాన్య స్థితిలో కండరాలన్నీ విశ్రాంతిగా ఎక్కడ ఏ టెన్షన్ ఉండకూడదు అనమాట. ఉండదు కాదు, ఉండదు. విశ్రాంతిగా చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది. ఎక్కడ బిగింపు అనేది టెన్షన్ అనేది ఉండదు. ఒక పువ్వును చూడండి, ఒక మొక్కకుండే ఒక పువ్వు, ఆ పువ్వు ఎంత సుకుమారంగా సహజంగా అది విచ్చుకోవడం కానీ దాని యొక్క సున్నితత్వం కానీ ఎంత సహజంగా ఉంటాయో మన శరీరం కూడా అంతే సహజంగా కండరాల స్థాయిలో ఉండాలి. అలాగే అవసరం పడిన మరుక్షణం అంటే ఎమర్జెన్సీ అని చెప్పేసి వస్తుంది, వచ్చి రాగానే ఇవ్వాలి. అది ఒక వజ్రం లాగా దృఢంగా పువ్వు ఎంత సుకుమారంగా ఉందో అంత సుకుమారంగా ఉండవలసి వచ్చినప్పుడు ఉండాలి. అలాగే వజ్ర శరీరం అంటే ఏదన్నా ఒక వ్యక్తితో ఇంకొక వ్యక్తితో ఒక చిన్న ఏదో సంఘర్షణ ఏదో వచ్చి నువ్వు నీ శారీరక బలం కూడా ఉపయోగించాలి అని అవసరం వచ్చినప్పుడు ఆ అవసరానికి అనుగుణంగా నీ శరీరం వెంటనే వజ్ర సమానంగా మారాలన్నమాట, దృఢంగా. అప్పుడు వెంటనే అవుతుంది శరీరంలోని అన్ని అంగాలు, లోపలుండే అంగాలు, ప్రత్యంగాలు, వ్యవస్థలు, ఇవన్నీ కూడాను ఒక చక్కని సామరస్యంతో ఒకదానితో ఒకటికి కోఆర్డినేషన్ వస్తుంది అనమాట. సామరస్యంతో పనిచేస్తూ ఏ విధమైన అబ్నార్మాలిటీలు లేకుండా, అంటే బిగించినందువల్ల ఇదైనందువల్ల ఏదో విధంగా కండరాలు బిగించిపోయి ఉండిపోయి అలాంటి ఇబ్బంది అనేది ఎదుర్కోకుండా అసాధారణం లేకుండా చాలా సాధారణంగా ఉండాలన్నమాట. ఇక మూడోది ఏంటంటే అటువంటి శరీరంలో ఏ విధమైన అస్వస్థత కానీ వ్యాధులు కానీ ఉండేందుకు అవకాశమే ఉండదు కదా. ఈ విధంగా ఉన్న శరీరంలో ఒకవేళ ఉన్నా సరే అవన్నీ ఏమవుతాయి, ఈ శరీరం నుండి పారిపోతాయి అన్నమాట. ఇందుకు కావలసిన ఒక విధానం మనకి ఆ, అంటే మన శరీరం భౌతిక స్తరంలో వ్యక్తిత్వ వికాసం ఎలా జరగాలంటే ముందు శారీరకంగా భౌతికంగా ఈ విధమైన నిర్మాణం, ఈ విధమైన వ్యవహారం ఉండాలి. ఇప్పుడు ఈ విధమైన శరీరం భౌతిక స్థాయిలో ఉంటే మన శక్తి యుక్తులు సవ్యమైన మార్గంలో నడిచేందుకు ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పుడు విశ్రాంతిగా ఉన్న సమయంలో మన కండరాలు, ఎముకలు, కీళ్లు చాలా లూజ్గా అంటే వదులుగా ఉండి జీవక్రియ అంటాం కదా, అంటే మెటబాలిక్ రేట్ అంటాం. ఈ జీవక్రియ స్థిమితంగా ఉండి శక్తి పొదుపు చేయబడుతుంది. అప్పుడు ఉపయోగం లేదు కదా. విశ్రాంతిగా ఉన్నప్పుడు ఎనర్జీ అనే దాని యొక్క వినియోగం చాలా తక్కువగా, ఎంత కావాలంత, అంటే కేవలం ఏదో గుండె పడవ పని చేయడానికి, ఊపిరితిత్తులు పని చేయడానికి అలాగా ఆ ముఖ్యమైన అంగాలు అయితే ఏవైతే ఉన్నాయో, ఆ అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి పని చేయడానికి కావాల్సిన శక్తి మాత్రమే వైటల్ ఆర్గాన్స్ అంటాం. ఈ వైటల్ ఆర్గాన్స్ పనిచేయడానికి మాత్రమే ఉపయోగిస్తుంది. మిగతా శక్తి కన్సర్వ్ అయి ఉంటుంది, అంటే దాన్ని దా దాచి ఉంటుంది అనమాట. అది ఎప్పుడైతే అవసరం వస్తుందో అవసరానికి ఉపయోగపడేటట్లుగా దాన్ని
అంటే అలాగే ఎంత శక్తి అవసరమో అంతే ఉపయోగించబడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఒత్తిడి ఎదురైనప్పుడు శరీర వ్యవస్థలోని అంటే మిగతా కార్యకలాపాలన్నీ కూడా నియంత్రించబడి అవసరమైన అంగాల కంటే పరిగెత్తాల్సి వచ్చినప్పుడు కాళ్ళకి ఎక్కువ రక్త ప్రసరణ అవుతుంది. అలాగే యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు చేతులకు ఎక్కువగా రక్త ప్రసరణ జరుగుతుంది. ఈ విధమైన ఒక మంచి చక్కటి హార్మోనియస్ ఆహ్, సామరస్యంతో కూడిన ఆహ్, నియంత్రణ ఉంటుందన్నమాట. శరీరంలోని అంగాల్లో, ప్రత్యంగాల్లో, తర్వాత వ్యవస్థల్లో కూడాను. మన శరీరంలో ప్రాణాధారంగా ఉంటుంది. ఏంటది? శక్తి. ఈ శక్తి సత్తువ రూపంలో విభిన్న అంగాలకు, వ్యవస్థలకు అందించబడుతుంది. అవన్నీ కూడా ఒకదానికోటి అనుగుణంగా చక్కగా వ్యవస్థీకృతమై అని చెప్పి సిస్టమాటిక్ అని చెప్పేసి అంటాం కదా! పని చేసేలా చేయగలిగిన సమర్థత మనకు ఈ యోగ సాధన వలన సమకూరుతుంది. ఇప్పుడు శారీరక శ్రమ అధికంగా ఉండే వాళ్ళుంటారు కదా! ఎవరు కుస్తీ పట్టేవాళ్ళు, మల్ల యోధులు, తర్వాత ఈ ఆటలు రకరకాల ఆటలు మన క్రికెట్టు, హాకీ, ఫుట్‌బాల్ ఈ ఆటలు ఆడే వీళ్ళు వాళ్ళు, తర్వాత శ్రమజీవులు ఇది తవ్వేవాళ్ళు, ఇల్లు కట్టేవాళ్ళు, ఇలాంటి శ్రమజీవులు, తర్వాత సర్కస్ కళాకారులు వీళ్ళందరికీ కూడాను వాళ్ళకుండే ప్రావీణ్యాలు భౌతికంగా ఉంటాయి. ఈ ప్రావీణ్యం ఇంకా మరింతగా ఇనుమడించాలి. వారు చేసే పనుల్లో ఆహ్, శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ అనే విధంగా వారు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందాలి అనుకునే వారందరికీ కూడాను యోగ సాధన వలన వారి ప్రావీణ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చును. అని రుజువు చేయబడింది కూడాను. కాబట్టి వారందరికీ కూడాను యోగ సాధన జీవితంలో నాణ్యత ప్రమాణాన్ని పెంచుకునేందుకు ఉపకరిస్తుందన్నమాట. ఇప్పుడు భౌతిక స్థరం అయింది కదా! మానసిక స్థరంలో వ్యక్తిత్వ వికాసం అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మానసికం అని చెప్పేసి అనగానే మనకి 2 విషయాలు తెలుస్తాయి. ఒకటి సృజన, క్రియేటివిటీ. తర్వాత ఆహ్, సంకల్ప శక్తి. డెసిషన్ పవర్ అని చెప్పేసి అంటాం కదా! సంకల్ప లేదంటే నిర్ణయాత్మక శక్తి. హ్మ్. ఈ 2 కూడాను ఇందులో ప్రధాన అంశాలన్నమాట. ఆహ్, కళలకు కానీ, సాంకేతిక రంగంలో కానీ, క్రియేటివిటీ అనేది చాలా అవసరం కదా! ఏదన్నా కొత్త విషయం కనిపెట్టాలన్నా, కొత్తది సృష్టించాలి అన్నా, మనకి కావాల్సిన ఒక శక్తి ఏంటంటే, అంతర్గతంగా మానసికంగా ఉన్న శక్తి పేరే సృజన. ఇది అందరికీ కావాలి. ఎవరికి? కళాకారులు, సంగీత కళాకారులు, కవులు, రచయితలు, సినిమా కళాకారులు వాళ్ళే కాదు ఇంజినీర్లు, సాంకేతిక ప్రవీణులు యోగ సాధన వలన వారికున్న శక్తులు మెరుగుపరుచుకోవడానికి చక్కటి పునాది ఏర్పడుతుందన్నమాట. అలాగే మనం విల్ పవర్ అని చెప్పేసి అంటాం కదా! విల్ పవర్ అంటే సంకల్ప శక్తి. క్రియేటివిటీ అండ్ విల్ పవర్ ఈ 2 అన్నమాట మనకు కావాల్సినయి. ఏదన్నా సరే సాధించాలి, ఏదన్నా సృజించాలి అని చెప్పేసి అన్నప్పుడు ఈ 2 ముందు సంకల్ప శక్తి రావాలి. తర్వాత వాటిని క్రియాత్మకంగా ఉపయోగిస్తామన్నమాట. ఈ విల్ పవర్‌గా మనం పేర్కొనే ఈ సంకల్ప శక్తి ఏ రంగంలోని వారికైనా సరే అవసరం కదా! ఫలానా రంగానికే కాదు, ఈ 2 కూడాను అన్ని రంగాల వారికి కూడా అది విషయం పెద్దదైనా, చిన్నదైనా ఏది సాధించాలన్నా సరే ఈ 2 తప్పనిసరి విషయాలు. మనుషులు 3 రకాలుగా ఉంటారంట. అవేంటవి? ఏం చేసినా ఏం ఇబ్బంది ఎదుర్కొంటామో, ఇది ఎలారా దేవుడా! ఇది చేస్తే అపజయం పొందుతామేమో అని అసలు పనులే మొదలుపెట్టని వారు ఒక రకం. వాళ్ళనేమంటాం మనం? అధములు అని జెప్పేసి అంటాం. వాళ్ళు ఏ పని మొదలుపెట్టరు. ఎందుకంటే మొదలుపెడితే అది ఎలాగో చెడిపోతుందని ఆ భయంతోనే మొదలుపెట్టని వారనమాట. వారు అధములంటాం మనం. ఇప్పుడు పని మొదలుపెడతారు కొంతమంది. మొదలుపెట్టడం బానే మొదలుపెడతారు కానీ, ఏదో చిన్నపాటి ఇబ్బంది రాగానే వెంటనే ఆ పనిని ఆపేస్తారు. మధ్యలో వదిలేస్తారు. వారినేమంటామంటే మధ్యములు అని జెప్పేసి అంటాం మనం. హ్మ్. పోతే మొదలుపెట్టారంటే పూర్తి చెయ్యకుండా వదలరు. పూర్తి చేస్తేనే గాని ఊరుకోరు. వారండి ప్రథములు. ఇలాగా మానవుల్లో 3 రకాల తెగలున్నాయి అని మన విజ్ఞులు చెప్పారు. ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం
ఒక ఎరుకతో, అంటే అవేర్నెస్ అన్నమాట. అవేర్నెస్ తో మన మనసుని శాంతపరిచి, మానసిక బలహీనతలన్నిటినీ కూడా తుడిచేసి, మనలోని సంకల్ప శక్తిని దృఢం చేస్తుంది యోగ. అడ్డంకులను అధిగమించే మానసిక ధైర్యం, ఏదైనా సాధించే సంకల్పం, సమర్థత, దృఢత్వం మన అంతరంగం నుండి ఉద్భవించి జీవితంలో మనల్ని విజయ పథంలో నడిచేలా చేస్తుంది యోగ సాధన. మనందరం యోగ సాధన ఎందుకు అని చెప్పేసి అనుకున్నాగా, ఎందుకు అనేదంటే ఈ విధమైన మానసిక స్థరంలో వికాసాన్ని కలిగించి వ్యక్తిత్వ నిర్మాణం చేసేందుకు యోగా ఉపకరిస్తుందన్నమాట. ఇప్పుడు భావోద్వేగ స్థాయిలో వ్యక్తిత్వ వికాసం. భావోద్వేగాలని చెప్పేసి అంటే మనం అందరం కూడా భావాలకి తోనే పనిచేస్తున్నాం. అది కూడా ఉద్వేగం అని చెప్పేసి అంటే ఉన్న స్థాయి నుంచి పైకి లేవడం అన్నమాట. భావము ఉద్వేగం చెందిందంటే దాన్ని ఎమోషన్స్ అని చెప్పేసి అంటాం. అంటే ప్రేమ, ద్వేషము ఇవన్నీ కూడాను భావోద్వేగాల కేటగిరీ కిందే వస్తాయి. మన భావోద్వేగాలు నిజానికి మన ప్రవర్తనని నిర్దేశిస్తాయి. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో. ఈ ఆధునిక యుగంలో ఎన్నో సవాళ్లను మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ సవాళ్ల వల్ల ఏమవుతుంది? స్థిరంగా ఉన్న మన భావోద్వేగ స్థితి అస్తవ్యస్తం అయిపోతూ ఉంటుంది. ఈ అస్థిరంగా ప్రవర్తించేలా జరుగుతుందంటే కేవలం కారణం ఏంటంటే ఈ ఆధునిక యుగంలోని సవాళ్లే కారణం. అది కాకుండా మనం నేర్చుకునే ఈ విద్యా విధానం ఉంది కదా, ఇది ఉపాధి లక్ష్యంగా నేర్చుకుండే ఈ విద్యా విధానంలో భావాలను కానీ, ఉద్వేగాలను కానీ అర్థం చేసుకొని, అవగాహన చేసుకునేందుకు అవసరమైన ఆ విషయం ఏది కూడాను ఆ విద్యలో ఉండదు. అందువలన జీవితంలో ఎదురయ్యే అకృత్యాలు, అంటే జరగకూడని ఏదైనా జరిగిందంటే దాని వల్ల కానీ, ఆ ఏదైతే అనుకోని విషయాలు జరిగినందువల్ల కానీ మనం ఉద్వేగానికి లోనైపోతాం. వెంటనే ఉద్వేగానికి లోనైపోయి మన క్రియాత్మక శక్తి ఏమవుతుంది? వెంటనే శక్తిహీనం అయిపోతుంది. దానివల్ల మానసికంగా తీవ్రమైన అశాంతి, వేదన, పలు రకాల మనోవికారాలు, ఈ విధమైన వికారాలు ఎన్నో మనకి వస్తూ మనిషి వీటన్నిటికీ కూడా గురవుతూ ఉన్నాడనమాట. ఇప్పుడు యోగ సాధన వల్ల ఏం జరుగుతుంది మనకంటే, మన భావాలు ఉన్నతం అవుతాయి. ఉద్వేగాలు అదుపులో ఉంటాయి. అతి సర్వత్ర వర్జయేత్ అని అన్నారు కదా మన పెద్దలు. ఏదైనా చెయ్యొచ్చు, కానీ అతిగా చెయ్యకూడదు. అది ఈ అతి ప్రవర్తన నియంత్రమై మనో నిశ్చలత ఏర్పడుతుంది. ఉత్తమ వ్యక్తిత్వం నిర్మాణం అవుతుందన్నమాట. ఇప్పుడు నాలుగోది ఏంటంటే మేధోస్తరం, అంటే మన తెలివితేటల స్థాయిలో వ్యక్తి నిర్మాణం. ఇప్పుడు మనమే అనుకుంటూ ఉంటాం, వాడు తెలివి లేనోడురా, వీడు తెలివి గలవాడురా అని చెప్పేసి. అంటే తెలివి అనేది ఒక స్థాయికి సంబంధించింది. అంటే ఎక్కడి నుంచి వస్తుంది? వాడి ప్రవర్తన వల్ల వాడు తెలివి గలవాడా లేదా అన్న విషయం మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. నేటి ఆధునిక సాంకేతిక ప్రపంచంలో చురుకైన, తెలివైన మేధస్సును తయారు చేయడమే విద్యా బోధనలో ముఖ్య అంశం. వాళ్ళు దేన్ని ఉద్దేశం పెట్టి విద్యంతా రూపొందిస్తున్నారంటే, విద్యా విధానాన్ని రూపొందించేది చురుకైన వాడు, తెలివైన వాడు. ఆ విధమైన మేధస్సుకి అవసరమైన విషయాలన్నిటినీ కూడాను ఆ నేర్పడమే విద్యా విధానంలో ముఖ్యమైన ఒక అంశం. ఇప్పుడు కేవలం యాంత్రికంగా వివరాలన్నిటితో నింపేయడం కంటే ఆలోచించడం, అంటే విషయం తెలిసినప్పుడు మనం దాని గురించి ఆలోచించడం, అర్థం చేసుకోవడం అనేది మనం నేర్చుకునే విధానంలో ఉండాలి. ఇప్పుడు ప్రాథమిక పాఠశాల అని చెప్పేసి అంటాం కదా, ప్రైమరీ ఎడ్యుకేషన్. ఆ స్థాయి నుండి పిల్లలకు ఏం నేర్పించాలి? తార్కికంగా, అంటే తర్కం ఉండాలి ఏదైనా ఆలోచించే, అంటే లాజికల్ థింకింగ్ అని చెప్పేసి అంటాం. అలాగే సైంటిఫిక్ గా, శాస్త్రీయంగా, తార్కికంగా శాస్త్రీయంగా ఆలోచించడం మనం నేర్పించాలి. తెలుసుకున్న విషయాలను విశ్లేషించడం, ఒకదాంతో ఒకటి జతకూర్చడం మనిషి తెలివితేటలను నిర్దేశిస్తాయి. ఏకాగ్రత అనేది వ్యక్తమవుతుంది, నైపుణ్యం మెరుగవుతుంది. ఏదేమైనా ఈ విధంగా పదును పెట్టబడిన తెలివితేటలు
గాఢమైన ఏకాగ్రత, జతకూర్చబడిన వ్యక్తులు సమాజంలో మేధావి వర్గం అని పరిగణించబడతారు. కానీ నిజంగా చెప్పాలంటే అది కూడా ఒక విధమైన బానిసత్వమే అన్న విషయం వివేకానందుల వారు తెలియజేశారు మనకి. ఏకాగ్రమైన దృష్టికోణంలోనే వారందరూ ఏమవుతారు? బంధించబడతారు. దాని దృఢ బంధనాల నుండి బయటకు రాలేడు. అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో అతడు ఇరుక్కుపోతాడు. అతనికి ఉండే ఈ ఆందోళనలు, బంధనాలు అతడిని బయటికి రానే రానివ్వవన్నమాట. ఇప్పుడు మేధోస్తరం, ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటి? మేధ, తెలివి. ఈ స్తరంలో వ్యక్తిత్వ నిర్మాణం అనేది ఎలా ఉండాలి అంటే, కేవలం ఏదో చురుకుగా, పదునుగా, బాగా సానబెట్టబడిన ఆలోచన శక్తి కాదు. ఆ దాన్ని బంధనాల నుండి బయటికి రాగలిగిన స్వామిత్వం అంటే తెలివి ఉండాలి, ఆలోచన ఉండాలి. కానీ ఈ ఆలోచనకే బంధించబడి ఉండకూడదు. అవసరానికి తగ్గట్టుగా ఆ మార్పు కూడా చేసుకోగలిగిన శక్తి మనలో ఉండాలి. దాన్నే మనం ఏమంటారు? స్వామిత్వం అంటాం, అథారిటీ. మన ఆలోచన మీద మనకి అథారిటీ ఉండాలి. ఆ ఆలోచనకు అనుగుణంగా మనం ఆలోచనలు కూడా మార్చుకోగలిగిన అథారిటీ మనకు ఉండాలన్నమాట. అది స్వామిత్వం కూడా మనం పొంది ఉండాలన్నమాట. అలాగే ఏకాగ్రత, నిర్లిప్తత అనేది వివేకానందులు మనకి చెప్తారనమాట. ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్, ఒక విషయం మీద మన దృష్టిని అగ్రం చేసి ఉంచడం అనమాట. రెండవది డిటాచ్మెంట్. నిర్లిప్తత అంటే ఏంటంటే అటాచ్డ్లీ డిటాచ్డ్ అని చెప్పేసి అంటాం. సంఘంలో ఉండాలి. ఇటువంటి సంఘంలో ఉండాలి మనం? కుళ్ళు కుశుద్ధంతో నిండిపోయిన సంఘంలోనే మనం కూడా ఒక భాగస్వామి. కానీ అవి మనకు అండకూడదు. ఏ విధంగా అంటే ఆ తామరాకు మీద నీటి బొట్టు అని చెప్పేసి భగవద్గీతలో కూడా చెప్తాడు స్వామి శ్రీకృష్ణ పరమాత్మ. తామ తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటుందంటే, తామరాకు నీటిలోనే పుడుతుంది, నీటిలోనే పెరుగుతుంది, నీరే దాని జీవనాధారం. అయినా సరే చూడండి, తామరాకు మీద నీటిని కానీ బురదను కానీ వెయ్యండి, ఏమాత్రం అంటే బురదలోనే పుట్టి బురదలోనే పెరుగుతూ ఉన్న తామరాకు మీద బురదను వేస్తే ఏమాత్రం ఉంచుకోకుండా వెంటనే జారిపోతుంది. అదే విధంగా నువ్వు కూడా ఈ రకరకాల వైక్లభ్యాలతో నిండిన సమాజంలో ఒక భాగంగా ఉంటూ కూడా ఆ వైక్లభ్యాలు, వైషమ్యాలు అనేవి నీకు ఏమాత్రం కూడా అండకుండా అంటకుండా ఉండే విధంగా నువ్వు నీ వ్యక్తిత్వాన్ని ఉన్నతపరుచుకోవాలన్నమాట. అందుకే దాన్ని మనకి నిర్లిప్తత అని చెప్పేసి అని వివేకానందులు చెప్తారు. డిటాచ్మెంట్ అన్నమాట. ఈ రెండు కూడానట విద్యార్జనకు ప్రాణాధారమైన పద్ధతులని స్వామి వివేకానంద మనకి చాలా స్పష్టంగా చెప్పారన్నమాట. అందువలన ఏ విషయాన్నైనా లోతుగా అధ్యయనం చేయాలి. అలాగే అంతే తేలిగ్గా దాని నుండి మనం బయటపడి వేరే విషయానికి వెంటనే వెళ్ళిపోగలగాలి. ఈ రెండిటి వల్ల ఏది? కాన్సన్ట్రేషన్ అండ్ డిటాచ్మెంట్, ఏకాగ్రత, నిర్లిప్తతల వలన మాత్రమే మనం ఈ శక్తిని పొందగలుగుతాం. ఇది యోగా వలన మనకి సాధ్యపడుతుంది అని వివేకానందులు మనకి మార్గదర్శనం చేశారన్నమాట. యోగా వలన మనసులో ఉన్న ఆందోళనలు అన్ని కూడా నిగ్రహించబడి మనసు ప్రశాంతత పొందుతుంది. కాబట్టి ఈ ప్రజ్ఞ వలన మనకి డిటాచ్మెంట్ చాలా తేలిగ్గా ప్రాప్తిస్తుంది, సాధ్యపడుతుంది. అతి మేధస్సు అని చెప్పేసి అంటే మనం అతి మేధస్సు అనే ఇబ్బందిలో బాధపడుతున్న మేధావర్గం కూడా చాలా మంది తెలివి గల వాళ్ళు అనుకుంటూనే ఆ తెలివి వల్ల ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మేధావర్గంలో. సో ఇలాంటి మేధావి వర్గంలో ఇబ్బంది పడే ఇబ్బందుల నుండి కూడాను బయటపడేందుకు తేలికైన మార్గాన్ని చూపించే విధానం యోగా. కాబట్టి అతి మేధావులు కూడా యోగ అభ్యాసాన్ని తమ జీవితంలో ఒక భాగాన్ని చేసుకొని తద్వారా తద్వారా వారందరూ కూడా లాభం పొందుతున్నారు అన్నమాట. ఇప్పుడు చివరి స్థరం ఏంటంటే ఆధ్యాత్మిక స్థరం. ఆధ్యాత్మిక స్థరంలో వ్యక్తిత్వ నిర్మాణం యోగా యొక్క ప్రథమ ఉద్దేశ్యమే ఇది. ఇక్కడికి తీసుకురావాలి అంటే మీకు ముందు ఆ స్థాయిలన్నీ కూడా వరుసగా ఒక్కొక్కటి వచ్చిన తర్వాతే ఇది అంటే అగ్రం అని చెప్పేసి అంటాం కదా. మెట్లన్నీ ఎక్కిన తర్వాత చివరికి శిఖరాగ్రం అని చెప్పేసి అంటాం.
ఇప్పుడు శిఖరాగ్రం వంటిది అనమాట. ఇందాక చెప్పిన 4 కూడా 4 మెట్లు అని చెప్పేసి అనుకుంటే, ఇది మీరు శిఖరాగ్రాన్ని చేర్చే ఒక ఆ స్థాయి అన్నమాట. దీన్ని మనం ఆధ్యాత్మిక స్థాయిలో, ఆధ్యాత్మిక స్థరంలో వ్యక్తిత్వ నిర్మాణం అని చెప్పేసి అంటాం అనమాట. ఒక వ్యక్తికి దృఢమైన శరీరం, ఓహ్ అద్భుతమైన అబ్బురం, అంటే అబ్బురం కలిగి, అబ్బా ఏం తెలివితేటలండి అని అబ్బురం కలిగించే తెలివితేటలు, శక్తి గల మేధస్సు, తన భావాలు ఉద్వేగాల మీద మంచి పట్టు, ఇవన్నీ ఉండి ఉండొచ్చు. కానీ అతడికి ఆధ్యాత్మికత పైన కానీ, ఆ దిశలో ఎదుగుదల గురించి కానీ తెలియకపోయి ఉండొచ్చు. ఆ రంగం పైన బహుశా అతనికి ఆసక్తి కూడా లేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ విధమైన వ్యక్తిత్వం గురించి కేనోపనిషత్తులో ఒక శ్లోకం ద్వారా చెప్తారనమాట. ఈ విధంగా వివరించబడింది. పరాంచిఖాని వ్యతృణత్ స్వయంభూస్తస్మాత్ పరాన్ పశ్యాతినాంతరాత్మన్ కశ్చిద్ధిరః ప్రత్యగాత్మానమైక్షుదావృత్త చక్షురం అమృతత్వమిచ్చన్. మనలో స్థితమైన పరమాత్మ మన ఇంద్రియాలను బాహ్య విషయాలు తెలుసుకునేలా నిర్మించాడు. అందువలన మనం బాహ్య విషయాల్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ మనలోని ఆ మనసుని, మనలోని మనల్ని, అంటే నిజంగా మనలో ఉండే మనల్ని మనం గ్రహించం. అంటే బాహ్య ప్రపంచం యొక్క ప్రభావమే మన మీద ఎక్కువ ఉంటుందన్నమాట. వీటి గురించి ఆలోచించడం, తెలుసుకోవడంతోనే సరిపోతుంది. కానీ అసలు ఇంతకీ మనం అంటే ఎవరం అని ఆలోచించనివ్వదు. ఒక అరుదైన ధైర్యశాలి మాత్రమే మోక్షాన్ని, అంటే బంధనాల నుంచి లిబరేషన్ కోరుకున్నవాడై, మోక్షాన్ని కోరుకున్నవాడై తన దృష్టిని మళ్లించి చూచి తనలోని స్థితమైన వ్యక్తిని దర్శించగలడు అని ఈ సంస్కృత శ్లోకం యొక్క అర్థం అన్నమాట. అంటే ఇప్పుడు ఏం చెప్తాం మనకి, ఆ, నీ గురించి నువ్వు తెలుసుకోవాలని చెప్పేసి అంటే, తేలిపోయింది తెలిసిపోయింది తెలియనిదేదో ఉందని మనస, తెలుసని ఎందరు చెబుతున్నా అది ఉందో లేదో తేలని హంస. మరి ఇది తెలియాలంటే ఏం చేయాలంట? కనులు రెండు మూసేయాలంట, మూడో కంటిని తెరవాలంట. అప్పుడేమవుతుంది? మిన్ను మన్ను మిట్ట పల్లం ఏకంగా కనిపించాలంట. ఆడేవాడు ఆడించేవాడు ఏకపాత్రలై నిలవాలంట. ఈ ఎరుక వచ్చి రాగానే, ఈ ఎరుక వచ్చి రాగానే మాయం అయిపోతుందట మాయ. ఈ భౌతిక ప్రపంచం కలిగించే మాయ ఉందే, ఈ మాయ అంతటా ఆ ఎరుక రాగానే, ఎవరిది? కనులు రెండు మూసేసినప్పుడే మనకి మనలోని మనం అర్థం అవుతాం. అది అర్థమయ్యేంత వరకు కూడాను మనం భౌతిక ప్రపంచంలోనే ఉంటాం. మనల్ని గురించి మనం తెలుసుకున్నందుకే ధ్యానంలో మనల్ని కళ్ళు మూసుకొని కూర్చోమంటారు. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏదో కనిపిస్తుందని కాదు. కళ్ళు మూసుకొని కూర్చున్నందువల్ల బాహ్య ప్రపంచపు ఆకర్షణలు, ఆ వాటి యొక్క బంధనాల నుంచి మనం ముక్తులం అవుతాం. అంతరంగంలోకి అంతశ్చక్షువు అని చెప్పేసి అంటాం. ఇన్నర్ ఐ. ఆ ఇన్నర్ ఐ మనకి ఇక్కడ మనం ఆజ్ఞాచక్రంలో ఉందని అంటుంటాం కదా, అది మనకి ఓపెన్ అవుతుంది. అప్పుడు మాత్రమే మనలోని నిజమైన మనల్ని మనం దర్శించగలుగుతాం. అప్పుడు మాత్రమే ఈ యోగ సాధన యొక్క పరిపూర్ణత అనేది మనకి ఏర్పడుతుంది. ఆ మనం ఇప్పుడు మన చుట్టూ పరివ్యాప్తమై ఉన్న ప్రకృతి, దానిలోని విషయాల్ని చూసి మనం గ్రహిస్తుంటాం అని అనుకున్నాం కదా. మన ఇంద్రియాలు ఏం చేస్తుంటాయి? మనకి 5 ఇంద్రియాలు ఉన్నాయి కదా, పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, వాటికి అనుగుణంగా పనిచేసి కర్మేంద్రియాలు ఉన్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు అని చెప్పేసి అంటే మనం ఏమంటాము? చక్షురి చక్షురింద్రియము, శ్రోత్రేంద్రియము, ఘ్రాణేంద్రియము, రసనేంద్రియము, త్వగింద్రియము. అంటే ఇప్పుడు చక్షురింద్రియాలు అంటే మనం చూసి తెలుసుకుంటూ ఉంటాం విషయాలన్నీ కూడాను. అలాగే ఘ్రాణేంద్రియం అంటే వాసన చూస్తూ చెప్తున్నట్టు. ఆ శృణ్వేంద్రియం అని చెప్పేసి అంటే మనం వింటూ తెలుసుకుంటుంటాం. రసనేంద్రియం అంటే నాలుక, అది రెండు పనులు చేస్తూ ఉంటుంది. ఒకటేమో
జ్ఞానేంద్రియం కింద పనిచేసినప్పుడు రుచులను తెలియజేస్తూ ఉంటుంది. వాగేంద్రియం కింద పనిచేసినప్పుడేమో వాక్కుని బయటకు పెడుతూ ఉంటుంది. ఇలాగ చర్మేంద్రియం, త్వగింద్రియం అనేది ఏం చేస్తుందంటే చర్మం, స్పర్శ, వేడి, చల్లదనం లేదంటే సుఖం, వీటన్నిటిని కూడా మనకు తెలియదు. ఈ వీటి వల్ల వచ్చే జ్ఞానం, అలాగే వీటితో ఈ జ్ఞానం వల్ల మనం కర్మేంద్రియాలని వీటికి అనుగుణంగా పనిచేయించి మనం విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. ఈ ఇంద్రియాలు వాటికి సంబంధించిన వివరాలనే మనం జీవితం అంతా ఇది చూస్తూ ఉండే, అబ్బా ఎంత రుచిగా ఉంది, అబ్బా ఎంత అందంగా ఉంది, అబ్బా ఎంత ఆ శ్రవణపేయంగా ఉంది, అబ్బా ఎంత రుచిగా ఉంది, ఎంత సుఖంగా ఉంది అనే వీటికి మాత్రమే పరిమితమైపోయి ఇవే సుఖాలు, అబ్బో ఇవే అద్భుతాలు అని వాటిల్నే గొప్పగా భావిస్తూ, ఇప్పుడు వీటికి సంబంధించిన సమస్యలు ఏదైనా వచ్చినాయి అంటే వాటిల్నే సమస్యల కింద ఓ పెద్దగా తీసుకొని వాటిల్ని పరిష్కరిస్తూ రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం, ఎందువలన జరిగింది, ఏం చేస్తే జరిగిందని రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ తద్వారా పొందిన జ్ఞానంతోనే ఈ జీవితాన్ని గడుపుతున్నాం. అలాగే ఇదే జ్ఞానాన్ని మన తర్వాత తరం వారైన మన పిల్లలకు కూడా అందిస్తూ ఉన్నాము. ఇది దాన్ని ఏమంటాం, ఒక మోసలో మన జీవితం గడిపాం, అదే మూసని మన పిల్లలకు కూడా అందిస్తున్నాం అనమాట. వాళ్ళని కూడా మనలాగే మరో మూసని రూపుదిద్దుతున్నాం అనమాట. ఇప్పుడు ఇలాగే జరుగుతున్న జీవితంలో ఒక్కోసారి కొన్ని అస్పష్ట విషయాలు మన అంతరంగంలోని లోతుల్లోంచి తొంగి చూస్తుంటాయి. ఇది చాలా కొద్ది మంది మాత్రమే ఇలా ఒక మెరుపు మెరవగానే దాన్ని క్యాచ్ చేయగలుగుతారు. ఏంటిది, ఎందుకు మెరిసింది, ఇదేంటి అని వారు ఆ అంతరంగంలోని విషయాన్ని తెలుసుకునే ఒక ప్రయత్నం చేస్తారు. ఈ కొద్ది మంది మాత్రమే అన్నాం కదా, వారు మాత్రమే ఇలాంటి మెరుపులను పట్టుకోగలుగుతారు. చాలా మందికి ఈ మెరుపులు అర్థం కాక ఏదో ఒక ప్రయత్నం, ఏదో ఒకటి తెలుసుకోవాలి, ఇదేంటి అని తెలుసుకోవాలనే ప్రయత్నం మొదలవుతుంది. వెతుకులాట కూడా మొదలవుతుంది. ఇప్పుడప్పుడు ఆ వ్యక్తి జీవితం ఆధ్యాత్మిక స్థరం వైపు ప్రయాణం మొదలుపెట్టింది అన్న విషయం అప్పుడుతో మొదలవుతుందన్నమాట. ఇప్పుడు వ్యక్తిలోని ఆధ్యాత్మిక కోణం అంటాం కదా, అంతరంగంలో స్థితమైన అంతర్ప్రపంచం పట్ల ఆకర్షితమై మేధస్సు యొక్క సాధారణ స్థితి, దాని మూలాలు, ఇప్పుడు మనలో ఉన్న భావోద్వేగాలు, ఇవన్నీ ఉత్పత్తి అవుతున్న పునాది స్థానానికి చేరుకునే ప్రయత్నం మొదలవుతుంది. మనిషి తనలోనికి తాను చూడడం మొదలవుతుంది. అదే ఆధ్యాత్మిక తపనకు ఆది మూలం అవుతుంది. ఇంట్రోస్పెక్షన్ అంటాం కదా మనం. ఇంట్రోస్పెక్షన్ అంటే ఆత్మ పరిశీలన. ఆత్మ పరిశీలన అనేది అంతర్దృష్టి, ఇన్నర్ విజన్ అని చెప్పేసి అంటాం. అంతర్దృష్టి, అంతర్ ప్రపంచం, ఇన్నర్ వరల్డ్ అనే దాని గురించిన ఒక అవగాహన. ఈ ఈ తపనకు సంబంధించిన విషయాలు మన అంతరంగంలో ఉన్న ఈ సూక్ష్మమైన, అప్పటి వరకు కూడాను దాని మీద తెరల్లాగా కప్పేసి ఉంటాయన్నమాట. ఈ సూక్ష్మమైన తెరలు తెరుచుకోవడం, ఆ కోణాలను వ్యక్తిత్వంలో బయటపడి వ్యక్తం కావడం మొదలవుతుంది. ఈ రోజు మనం ఈ యూనిట్ లో ఇంతవరకు తెలుసుకున్నాం. ఇది నిజానికి ఓ 16 పేజీల యూనిట్ అన్నమాట ఇది. ఆ మనం ఇప్పుడు వరకు ఓ 8 పేజీలు చూసాం. మిగతా విషయాన్ని మనం రేపు చూద్దాం. అంటే పతంజలి యోగ సూత్రాలు, ఈ హఠయోగ ప్రదీపిక, వీటిలో యోగ వలన మనం పొందే లాభాలు ఏమిటి అనే విషయాలు, మిగతా విషయాలన్నీ కూడాను మనం ఆ తరువాత క్లాసులో చూద్దాం. ఈ రోజు ఇంతటితో మనం ఈ విషయాన్ని ముగిద్దాం. చాలా విషయాలు తెలుసుకున్నారు మనం. యోగా అంటే ఏమిటి, యోగ వల్ల ప్రయోజనం ఏంటి, యోగా అసలు ఉద్దేశం ఏంటి, యోగా ఒక విద్యగా నేర్చుకున్నందువల్ల నీకు ఉపయోగం ఏంటి, వ్యక్తిత్వ వికాసం అనేది ఎన్ని స్తరాల్లో ఉంటుంది, భౌతికము, మానసికము, ఆధ్యాత్మికము, సాంఘికము, భావోద్వేగము, ఈ విషయాలన్నిటి గురించి మీరు ఆలోచించండి. కేవలం నేను చెప్పడం, మీరు వినడం దాంతోనే ఆపేయమాకండి. ఎప్పుడు కూడాను యాజ్ఞవల్క్యుడు మైత్రితో చెప్తాడనమాట. ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య. అంటే మైత్రేయి,
వారి ఆత్మకు సంబంధించిన విషయాలు ఏదైనా సరే ద్రష్టవ్య, ముందు నువ్వు మానసికంగా నీ లోపల నువ్వు నిన్ను దర్శించుకోవాలి. ద్రష్టవ్య. తర్వాత విజ్ఞులు పెద్దలు చెప్పిన విషయాలను శ్రోతవ్య, వినడం జరగాలి. విన్న విషయాన్ని మంతవ్య, మననం చెయ్యాలి. ఇది తద్వారా నీకేం జరుగుతుంది అంటే నువ్వు నేర్చుకున్న విషయాలన్నీ కూడా ఒక నిధి కింద ఏర్పడతాయి. నిధిధ్యాసితవ్య. అది ఆ నిధిని నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే నీకు ఒక ఉన్నత పరిపూర్ణమైన జీవితాన్ని గడిపేందుకు కావలసిన విజ్ఞానం ఆ నిధి నుంచి, అంటే నిధి ఉన్నప్పుడే కదా మనం ఎప్పుడు ఏం కావాలో, ఎంత అవసరం అవుతుందో ఆ అవసరం అయిన దానికి అనుగుణంగా మనం తీసుకోగలుగుతాం. ఆ నిధిని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఎవరో ఇస్తే పుచ్చుకున్నది కాదు. ఆ నిధిని నువ్వే ఏర్పాటు చేసుకోవాలి. నీ నిధిని నువ్వే ఏర్పాటు చేసుకొని ఆ నిధి నుంచి ఎప్పుడు అవసరం అప్పుడు అంతగా తవ్వి తీసుకునే ఆ, అవకాశాన్ని కూడాను నువ్వే రూపుదిద్దుకోవాలన్నమాట. నీ వ్యక్తిత్వాన్ని నువ్వే రూపుదిద్దుకోగలవు. నీ యొక్క ఈ ప్రస్తుత పరిస్థితికి సమాజం కానీ, మీ తల్లిదండ్రులు కానీ, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ కారణం కాదు. నీ యొక్క స్థితికి నువ్వే కారణం. అధో స్థితి కానివ్వు, ఉన్నత స్థితి కానివ్వు, నిన్ను నువ్వే నిర్మించుకోగలవు. నీ పరిపూర్ణత సాధించేందుకు నీకు మాత్రమే అవకాశం ఉంది. నీ పరిపూర్ణతని నువ్వే సాధించుకోగలవు. ఈ విషయాలన్నీ కూడా మీరందరూ మనసులో పెట్టుకోండి. చక్కగా ఈ విషయాన్ని మరింతగా మననం చేసుకోండి. చేసుకొని దీనిలో పొందే ఆ నిధి ద్వారా మీరందరూ కూడా లాభం పొందండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం సహనావవతు. సహనౌ భునక్తు. సహ వీర్యం కర్వావహై. తేజస్వినావధీతమస్తు. మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ. తమసో మా జ్యోతిర్గమయ. మృత్యోర్మామృతంగమయ. ఓం. మే వి లీడ్ ఫ్రమ్ unreality to reality. Asatoma Sadgamaya. Tamasoma Jyotirgamaya. May we transact light from darkness to illumination. And Mrityorma Amrutangamaya. From death to reality, from death to immortality is it should be our journey. మన ప్రయాణం ఇప్పుడు కూడాను ముఖం నుంచి అమృతత్వానికి. కాబట్టి ఈ అమృతత్వం మనందరికీ కూడా సంప్రాప్తించాలని చెప్పేసి అని ఆశిస్తూ మీ అందరికీ కూడాను ఆశీర్వాదాలు చెప్తూ గురువులందరికీ కూడా నా ప్రణామాలు అర్పిస్తున్నాను. శుభం భూయాత్. స్వస్తి. థ్యాంక్ యూ సార్. సంతోషం అమ్మా, సంతోషం. చాలా చాలా బాగుంది సార్. మీరు చెప్పిన వాటిని మేము అమల్లోకి తేటానికి ప్రయత్నిస్తాం సార్ ఖచ్చితంగా. ఖచ్చితమైన మాట అది. మీరు విన్న విషయాలని మీరు మీ జీవితంలో ఆచరణ పూర్వకంగా తీసుకొస్తేనే ఈ యొక్క సాధనకు మీరు హాజరు కావడం కానీ, విషయాలు తెలుసుకోవడం కానీ, దాని యొక్క మీరందరూ కూడా పరిపూర్ణత సాధించేందుకు విషయాలు తెలుసుకుంటున్నారు కాబట్టి తెలుసుకున్న విషయాల్ని ఆచరణ పర్యంతం తీసుకొచ్చే ఒక ప్రయత్నం చెయ్యండి. ఇదే ఆది నాంది, ఇది అంతం కాదు. ఎప్పటికప్పుడు ఇప్పుడు మన ప్రతి క్షణం కూడాను మనం నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు నేను మీకు చెప్పుతూ ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను. అది అందుకనే విద్య అనేది ఒకసారితో పరిపూర్ణం అయిపోయేది కాదు. ఇప్పుడు నిరంతరం మనం నేర్చుకుంటూనే ఉంటాం. నిరంతరం పరిపూర్ణ దిశగా ప్రయాణం చేస్తూనే ఉంటాం అమ్మా. సంతోషం.